న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులపై సుమారు 12 గంటల పాటు సుదీర్ఘ చర్చ కొనసాగుతుంది. ఈ చర్చలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రసంగించారు. అయితే బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని విపక్షాలు పట్టుపట్టడంతో సభలో ఉత్కంఠ నెలకొంది. ఓటింగ్ సమయంలో 104 మంది సభ్యులు గైహాజరు కావడంతో ఓటింగ్లో అధికార పక్షం నెగ్గింది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏ రాష్ట్రాల్లో లోక్సభ సీట్లు ఏ విధంగా పెరుగుతాయనే అంశంపై హోంమంత్రి అమిత్ షా సభకు వివరణ ఇచ్చారు. జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెరుగుతాయని, దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని అమిత్ షా స్పష్టం చేశారు. అయితే గురువారం ఈ రెండు బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులపై సుమారు 12 గంటల పాటు సుదీర్ఘ చర్చ కొనసాగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఈ నెల 16వ తేదీ నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తామని చెప్పిన దానిలో భాగంగానే నిన్న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై ముఖ్యంగా 33% మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లులను కూడా ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్రం ప్రవేశపెట్టిన సమయంలో విపక్షాలు బిల్లును ప్రవేశపెట్టేందుకు ఓటింగ్ ప్రవేశపెట్టిన టైంలో 104 మంది సభ్యులు గైరాజరవడంతో మెజార్టీ సభ్యులు అధికార పక్షానికే ఉండటం వల్ల ఆ బిల్లు ప్రవేశపెట్టేందుకు ఓటింగ్ లో అధికార పక్షం నెగ్గింది. అయితే కేంద్ర న్యాయశాఖ మంత్రి రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ ప్రియాంక గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్, సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్, అదేవిధంగా ఇతర బీజేపీ, మరికొంతమంది టీడీపీ, శివసేన, ఇతర పార్టీల ఎంపీలు కూడా సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. కేసీ వేణుగోపాల్ ప్రియాంక గాంధీ మాట్లాడే సమయంలో కొంత సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏ ప్రాతిపదికన ఈ సీట్లు పెంచుతున్నారు, ఎందుకు ఇంత అడావుడి చేస్తున్నారు, 10 రోజులు ఆగలేకపోయారా, రెండు రాష్ట్రాల ఎన్నికలు 29వ తేదీతో చివరి డేట్ అవుతుంది, దీనిపైన అఖిలపక్షం ఏర్పాటు చేసి ముందుగా చర్చించాలని చెప్పి మా పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఎన్నోసార్లు ప్రధానికి లేఖ రాసినా కూడా పట్టించుకోకుండా ఆ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తుందని చెప్పి ఆయన మండిపడడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా పునఃసమీక్షించి ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకొని దేశ ప్రయోజనాల కోసమే చేస్తున్నామని చెప్తున్న కేంద్రం ప్రతిపక్షాల ఆలోచనలు కూడా ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని చెప్పి ఆయన మండిపడడం జరిగింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా అమిత్ షా కూడా విపక్షాలపై మండిపడడం జరిగింది. దేశ ప్రయోజనాల కోసం, ఎక్కువ మంది ప్రజా ప్రయోజనాల కోసమే మేము ఈ బిల్లును తీసుకొస్తున్నాము. ముఖ్యంగా మహిళా బిల్లు విషయంలో విపక్షాలు ఎలాంటి రాద్ధాంతం చేయొద్దు, ఇప్పటికే ఆలస్యమైంది, దాదాపు 10 ఏళ్ల సంది ఈ బిల్లు విషయంలో చర్చ జరుగుతుంది తప్ప ఎక్కడ ఆమోదం రాలేదు. రేపు 2029లోనైనా ఖచ్చితంగా ఈ ఎన్నికలు, మహిళా బిల్లు రిజర్వేషన్ వచ్చిన తర్వాత జరిగే ఎన్నికలను అందరం కూడా స్వాగతించాలి, చరిత్రహీనులు కావద్దు అని చెప్పి ఆయన విపక్షాలకు ఘాటుగా విమర్శలు చెప్పింది. దాని తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఈ బిల్లు వల్ల ఎలాంటి నష్టం లేదు, దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కడ కూడా నష్టం లేదని చెప్పి ఏ రాష్ట్రాలకు ఎన్ని సీట్లు పెరుగుతాయి అని చెప్పి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాల ప్రాతిపదికన ఏ విధంగా పెడితే ప్రస్తుతం తెలంగాణలో 17 ఎంపీ సీట్లు ఉన్న దానికి 26 నుంచి పైన పెరిగే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొన్న నైట్ ఢిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మొత్తం కూడా పలువురు దక్షిణాది పార్టీల ఎంపీలతోనూ తర్వాత ఇతర పార్టీల ఎంపీలతో కూడా ప్రత్యేకంగా పార్లమెంటు హాల్లో కలిసి సమావేశమైనట్టు తెలిసింది. ఇవాళ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు. రాష్ట్రానికి సంబంధించిన సివిల్ సప్లై అంశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సివిల్ సప్లై శాఖ మంత్రిని కలిసేందుకు ఇప్పటికే అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. కానీ నిన్న లోక్సభలో మాత్రం ఏదైతే బిల్లులను ప్రవేశపెట్టారో ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరుగుతుంది 3 బిల్లుల పైన. 3 బిల్లులను ఓటింగ్ లో అధికార పక్షం నెగ్గాలంటే 2/3 మెజార్టీ కావాలి.
ప్రస్తుతం అధికార పక్షానికి 292 మాత్రమే సభ్యుల నేపథ్యంలో ఇంకా 68 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉంది. ఎలా కూడగడతారు, ఏ విధంగా ఈ ఓటింగ్ లో నెగ్గుతారనేది మాత్రం కొంత ఆసక్తికరమైన చర్చ జరుగుతా ఉంది. ఒక రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. కాబట్టి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి దాదాపు చెప్పడం జరిగింది. ఈ బిల్లుల పైన దాదాపు 12 గంటల పాటు చర్చ జరుగుతుంది. అందరూ కూడా సభ్యులు పాల్గొనాలి. ఇంకెక్కువ మంది సభ్యులు పాల్గొనేలా ఈ చర్చను అవసరమైతే పొడిగిస్తాము అని చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైతే న్యాయశాఖ మంత్రి ఏదైతే ప్రవేశపెట్టిందో 3 బిల్లుల విషయంలో, ఒకటి డిలిమిటేషన్ పేరుతో 50% సీట్ల పెంపుతో లోక్సభ స్థానాలు మొత్తం 850, 815 ప్లస్ కేంద్ర పాలిత ప్రాంతాలు 35 స్థానాలు, మొత్తం 850 సీట్లను ఏ విధంగా పెంచుకున్నామని చెప్పి 2011 జనాభా ప్రాతిపదికనే ఈ సీట్ల పెంపు ప్రక్రియపై ఆలోచన చేస్తామని చెప్పి ఏదైతే బిల్లు ప్రవేశపెట్టారో, కాబట్టి ఈ బిల్లు పైన ఇవాళ సాయంత్రం 4 గంటలకి లోక్సభలో ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ సందర్భంగా జరిగే పరిణామాలు కొంత ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే తమిళనాడు ఎంపీలు పూర్తిగా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ నల్ల దుస్తులు ధరించి సభకు హాజరయ్యారు. నిన్న స్టాలిన్ కూడా తమిళనాడులో ఏకంగా బిల్లు ప్రతి కాపీనే తగలబెట్టడం జరిగింది, నల్ల జెండాలు ఎగిరేయడం జరిగింది. మొత్తం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసన తెలపాలని కూడా ఆయన అభిప్రాయం జరిగింది. దీంతో పాటు తమిళనాడు, బెంగాల్ ఎన్నికలు 23, 29 తేదీల్లో ఎన్నికలున్న టైంలో కూడా ఈ బిల్లులు తీసుకురావటం, ఆ రెండు రాష్ట్రాల ఎంపీలను మహిళా బిల్లుకు వ్యతిరేకంగా చూడాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ సమావేశాలు పెడుతుందని చెప్పి విపక్షాలు మండిపడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా విపక్షాలు ఈ ఓటింగ్ ను వ్యతిరేకిస్తాము అని చెప్పిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం, అమిత్ షాతో పాటు ఇతర బీజేపీ సీనియర్ నేతలు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఏ విధంగా ఈ ఓటింగ్ జరుగుతుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ రాములు.